నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. సమస్యల పరిష్కార దిశగా నమూనాలు ఉండాలి. వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకులు నరసింహారెడ్డి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం. తూర్పుపూండ్ల గ్రామంలో ఇసుక రీచులను పరిశీలించిన సైదాపురం తహసీల్దార్ సుధాకర్ రావు. వైభవంగా కృష్ణ భగవానుడికి ఊంజల్ సేవ. కుంకుమ తులసి పూజల్లో విరివిగా పాల్గొన్న భక్తులు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ భవనం ప్రాంతంలో నిర్మించిన విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవనం ప్రాంతంలో నిర్మించిన విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి ఎంపీ నిధులను 3 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన వారు గొప్పవారన్నారు. మీ సలహాలు, అనుభవాలను పిల్లలకు పంచాలన్నారు. అనుభవం పంచుకునే స్వభావం మీకుంటుందని ఆమె వివరించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్, ఉపాధ్యక్షుడు నారాయణ, డాక్టర్ సిఆర్ రెడ్డి, ఏటీఓ చలపతి రాజు, జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ గూడూరు పట్టణంలో ఇంత చక్కటి పెన్షన్స్ భవనం నిర్మించడానికి ముఖ్య కారకులు మన భాషగారు. వారి శ్రమని నిజంగా కూడా మీ అందరికీ తెలుసో తెలియదు, మాకు తెలుసు. ఎందుకంటే జిల్లాలో ఉండి ఈయన స్థలానికి అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి కలెక్టరేట్ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్లో CCID నుంచి కానివ్వండి, తర్వాత సెక్రటేరియట్లో కానివ్వండి, అనేక ఎఫర్ట్స్ చేసి ఈ బిల్డింగ్ని సాధించారు. దీనికి నిన్న నేను ఒక చిన్న ఉపమానం చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ఫెయిల్, FAIL, ఫెయిల్. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మనం ఫెయిల్ అంటే ఏమనుకుంటాం, విఫలం అయిపోయామనుకుంటాము. అది విఫలం కాదు, మన పనిలో మొట్టమొదట మనం నేర్చుకున్న ఇది అని. అట్లాగే ఎండ్ అంటే ఎఫర్ట్స్ నెవర్ డైస్. మన ప్రయత్నాలు ఎప్పుడు కూడా వారి విశ్రాంత ఉద్యోగులు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, మరి ఇది చూస్తే పెన్షన్ భవనం లేదు నాకైతే. మాటా గారికి మరి ఎక్కడైనా సినీ ఫీల్డ్ ఏమన్నా అనుభవం ఉందో తెలియదు, కానీ చిన్న ఒక అందరి ఫోటోలు పెట్టి ఇది ఒక ఆడిటోరియం, ఒక ఆడిటోరియం కల్పించే సినీటోగ్రఫీ. ఎక్కడికి అమరావతి సరిపోదాం, మనకు ఏమి వచ్చేటట్లేదు. వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కావాలని ఆపోజిట్ ఎమ్మెల్యేలు కూడా ఆయన ఉద్దేశంతో అసలు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉంచారు. కాబట్టి ఇక్కడ మన ఎంపీ గారిని కోరడం జరిగింది. ఎంపీ గారికి మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు రికమెండ్ చేసి 3 లక్షల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేశారు. అది కూడా త్వరలో వస్తే మిగతా కొన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి ఈ విధంగా బిల్డింగ్ మంది రేపు 10వ తేదీ నుంచి మన మీటింగ్ ఇక్కడ జరుగుతాయి. ఈ సందర్భంలో మన పెంచు కిషోర్ గారిని కూడా ఆహ్వానించాం. సార్ మీరు రాండి, మీ వల్లే ఇది జరిగింది అని చెప్తే వస్తామన్నారా. నిన్న ఫోన్ చేసి కలెక్టర్ ప్రోగ్రాం పెట్టారు, నేను రాలేను, నేను వచ్చి మీ బిల్డింగ్ చూస్తాను అని చెప్పి వారు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత గీతా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, రాదమ్మా వీరన్నా వచ్చి అటెండ్ కానీ ఇప్పుడు ఏవోగా ఉన్నారైనా ఉందా మీరు వచ్చి కంటికి, చెవులకు, మనస్సుకు ఆనందకరమైన సమావేశం. చరిత్రాత్మకమైన పట్టణం
ఇక్కడ మహాత్ములు పుట్టారు, మహాతాతలు పుట్టారు. కోటారెడ్డి గారు, అనపల్లి సుబ్బరామరెడ్డి గారు, మనుగోలు రంగారెడ్డి గారు, గూడెం సిద్ధయ్య గారు, ప్రస్తుతం సిఆర్ రెడ్డి గారు, ఇటువంటి దాతలకు ఉన్నాయి. సాహిత్యాన్ని సంగీతాన్ని పోషించిన పట్టణం. ఈ పట్టణంలో 30-35 ఏళ్ళు ఉద్యోగం చేసి సేవావంతులని పేరు తెచ్చుకొని ప్రభుత్వం యొక్క పారితోషిక నెల ప్రతి నెల వర్షం కాదు పుచ్చుకుంటున్న మీరంతా ధన్యులు. ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ వల్లనే రాజ్యం నడుస్తుంది. ఇస్తానని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీరికి తిరుపతిలో ఒక స్థలం ఉంటే నాకు పలానా దగ్గర స్థలం ఉంది అని చెప్తే అక్కడ ఆయనకి నయా పైస ఖర్చు లేకుండా కాంట్రాక్టులు ఇల్లు కట్టించేవ్వడం జరిగింది. నిజంగా కూడా వారి సేవకు భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలం అని చెప్పేసి దగ్గర సాయం చేసింది కాకుండా ఎందుకు మన భవనాన్ని మనం నిర్మించుకోలేము అన్న దీక్షతో నేను కూడా పట్టుబట్టి నాకు కృష్ణా జిల్లాలో మా భవనాన్ని కూడా ఈ రీసెంట్గా ఎక్స్టెన్షన్ బిల్డింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఎంపీలు మాకు 2 ఎంపీలు తలకు 3 లక్షలు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారు 2 లక్షలు ఇచ్చారు. మేము ఒక 7 లక్షలు పెట్టుకున్నాం. అలాగే స్థలాన్ని మేము ఇలాగే సేకరించాం. ఆ స్థలాన్ని పౌరపోక అని ఉంటే ఇప్పుడు ఆ స్థలం ఇవ్వడానికి మాకు చాలా బాధ పెట్టారు. నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ చేసి రిటైర్ అయ్యాను. ఎలిగేషన్ ప్రపోజల్స్ పంపిస్తానికి ఇందాక ఎవరిలో బాధపడ్డారు. ఇందాక ఏవో గారు ఇక్కడ ఎవరో సహాయం చేశారని దానికి గ్యాదరింగ్ స్టాటిస్టిక్స్ ఇంత కట్ అయిందని చెబుతున్నాను. స్టాటిస్టిక్స్ తీసుకోవాలని ఎలిగేషన్ దాని మీద ఒక మ్యాప్ తయారు చేయాలి. ఎంఎం మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేయాలి. ఎక్కడ దగ్గర అయితే ఆ దగ్గర సేల్ని క్రెడిట్గా తీసుకొని దాని రేటు నిర్ణయించాల్సింది ఎలిగేషన్లో. అటువంటి సందర్భంలో పెన్షన్ అనేది ఎక్కడ ఎవరికో ఎప్పుడో వస్తున్నది. అది కూడా ఏదో 300, 400 ఆనాడి స్థాయిని బట్టి, ఆనాడి పేర్స్ బట్టి 200, 300, 400 అట్లా పెన్షన్ ఉంటే ఊసులో అనుకుంటా ఎక్కడో చెట్ట కింద కూర్చొని ఆ ఏదో 4 కలిస్తే కబుర్లు చెప్పుకొని ఇంటికి పోయే సందర్భాన్ని దాటి ఈరోజు పెన్షన్ అనే ఒక ఆయుధం మన చేతిలో ఉండగా పెన్షన్ అనే ఆయుధాన్ని కేంద్ర సుప్రీంకోర్టు యొక్క వైవి చంద్రచూడ్ గారు ఇచ్చిన తీర్పు మూలంగా ఆ తీర్పు కారణభూతులైనటువంటి డిఎస్ నగారా గారి యొక్క పుణ్యమాని రిటైర్డ్ సంఘం ప్రెసిడెంట్ శ్రీ భాషా గారికి సిఆర్ రెడ్డి గారు వెళ్ళిపోయినట్టున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ ఆల్వేస్ గారికి, శ్రీ డి సత్యనారాయణ సింగ్ గారికి, శ్రీనివాసులు గారు ఎస్టీఓ గూడూరు గారికి, వై దుర్గాప్రసాదరావు జిల్లా కార్యదర్శికి, నారపశెట్టి నారాయణ గారు స్టేట్ ఉపాధ్యక్షులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 18 సంవత్సరాలు పట్టింది ఇది వచ్చేదానికి అన్నారు. కానీ 18 సంవత్సరాలలో మీకు ఇంకా మంచి ఆలోచనలు వచ్చుంటాయి అనుకుంటారు. ఎట్లా చేయాలి, ఏ విధంగా మనం చేయాలి అనేది చాలా త్వరగా పూర్తి చేశారు. జనవరిలో దీనికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు జనవరి 30 ఆ ప్రోగ్రామ్ కూడా నేను అటెండ్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ మీరు చాలా హ్యాపీగా గడపాలని, అందరూ ఒకరి అనుభవాన్ని ఒకరు షేర్ చేసుకోవాలని. మామూలుగా మనం ఎంత గొప్పగా ఉన్నా కూడా ఇంట్లో కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు, సహకరించరు. బిడ్డలు కానీ, కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, కొడుకులు కానీ ఎవరు సహకరించరు. కానీ మీరందరూ మీ అనుభవంతో పాజిటివ్గా ఉంటూ, పాజిటివ్ థింకింగ్ తోటి మీరు వాళ్ళని క్షమిస్తూ మీరు సంతోషంగా ఉండేదానికి మీరు ఎలా ఉండాలి అనేది అసలు ఇది ఒక స్వర్గం లాగా అనుకుంటాను నేను. మీరు అందరూ వచ్చి సాయంత్రం గడిపినా కూడా ఒకరు షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతారు అనుకుంటాను. ఈ ప్లేస్ ఒక స్వర్గం లాగా రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి మన ఇంట్లో లేని శాంతి, సంతోషం ఇక్కడ లభిస్తుందని, అంటే మనకి సంబంధించిన, మనకి మంచిగా మాట్లాడే వ్యక్తులతోటి, మనం ఇష్టమైన వ్యక్తులతోటి మనం గడపటము, అట్లా మన అభిప్రాయాలు షేర్ చేసుకోవటము,
అదంతా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి ఆలోచనలతోటి మన సంస్కృతి సాంప్రదాయాలని కానీ, అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళ మాటలు బాగా వినేవాళ్ళు, ఇప్పుడు వినే తీరిక లేదు, ఓపిక లేదు. అది తప్పుగా కూడా అనుకుంటా ఆ స్పీడ్ తగ్గట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అంతకుముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ నాలెడ్జ్ వేరు ఉండేది, ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేదు. అంటే మన పురాణాలు కానీ చాలా తెలియదు, ఇప్పుడు జనరేషన్కి చాలా తెలియదు. మీరు మీ మంచి మంచి సలహాలను సందేశాలు కోరి కలిగితే దాన్ని కూడా మా అడ్డాన్ని చెప్పడం మంచి పద్ధతి కాదా అంటే చాలా ఒత్తిడి ఇచ్చారు నా పైన. నేను చెప్పాను కూడా సార్ కూడా, కానీ నేను డైరెక్ట్ గా అసలు ఎక్కడ అంబేద్కర్ వద్దు వేరే దగ్గర అని చెప్పి కూడా లెటర్ ఇచ్చాను. ఎందుకంటే కేవలం మనం మీకోసమే. ఎందుకంటే మీరందరూ కూడా నాకు తండ్రితో సమానం. అందరూ కూడా చాలా మంది కూడా అందరూ పరిచయం. నాతో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అమ్మతో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఒక భవనం ఉంటే గూడూరు గర్వకారణం. ఎందుకంటే జిల్లాలో రాపూర్ ఒకటి పెద్ద కూడా చెప్పారు, సెకండ్ గూడూరు. అందుకే నిధుల్లో కూడా భవనం లేదంటే నిజంగా మనం అందరూ కూడా అదృష్టమవుతున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా రిటైర్డ్ తర్వాత ఇట్లా ఒక భవనం, మీ సొంత భవనం, మీ సొంత ఇల్లులాగా ఒక భవనాన్ని కట్టించుకొని ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట కానీ ఉదయం పూట వాకింగ్ వచ్చేటప్పుడు కానీ ప్రశాంతంగా మీ సొంత ఇంట్లో ఉన్నట్లు ఉండొచ్చు. ఏదైనా సమావేశాలు కూడా ఏంటంటే ఎక్కడో మనం బార్బెక్యూ తీసుకొని అక్కడ పెట్టుకోవడం అవసరం లేదు. మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన ఎంప్లాయీస్ అందరూ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా నాకు ఒక శాలువాలు పెట్టి పూర్మాలు వేసి సన్మానం చేశారు. నేను అప్పుడు చెప్పా, సార్ నాకు వద్దు సార్ శాలువాలు పూర్మాలు, నేనేం చేయలేదు, ఇప్పుడే గెలిచాను. కానీ మాకు అసెంబ్లీలో ఎమ్మెల్యేల కంటూ నిధులు ఇప్పుడు ఏ సీఎం అయినా ఇస్తారు, ఇప్పుడే కాదు ఏ సీఎం గెలిచినా ఖచ్చితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకైనా కానీ నిధులు ఇచ్చేటువంటి స్థానం అయింది. ఆ నమ్మకంతో నేను మాటిచ్చాను, సార్ నాకైనా ఎమ్మెల్యే గ్రాంట్ కానీ ఇస్తే ఖచ్చితంగా మీకు 5 లక్షల రూపాయలు కాదు ఇంకా ఎక్కువైనా ఇచ్చి ఆ భవనానికి సాయం చేస్తాం సార్ అని చెప్పాను. కానీ నా బాగాలేదు. కానీ అర్థ నాయకులు కూడా మాకు ఇచ్చే దాఖలాలు లేవు. ఆ పరిస్థితుల్లో నా బాధ్యతగా తీసుకొని వచ్చినప్పుడు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి రిక్వెస్ట్ చేసి, నాకు ఇష్టం లేదు ఎందుకంటే అంతా పెద్దవాళ్ళు వయసైన వాళ్ళు, వీళ్ళు పాపం ఎండలో అక్కడ చదువుకోవడంలో ఎంపీ గారి మీటింగ్ 4 వచ్చారు. నాకు అయ్యే అనిపించింది ఎంపీ గారు అలసి వచ్చారు. గూడూరులోని జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో డివిజన్లోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనను ఎస్సీఈఆర్టీ నరసింహారెడ్డి పరిశీలించారు. స్థానిక జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను గురువారం స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ అధికారి నరసింహారెడ్డి పరిశీలించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చొరవ తీసుకునే ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాంటి నమూనాలను మాత్రమే గుర్తించడం జరుగుతుందని నరసింహారెడ్డి వివరించారు. నేషనల్ లెవెల్లో స్కిల్ ఇండియా అనేది డెవలప్ చేయడానికి, తర్వాత ఏ సమస్యలైనా సరే ప్రభుత్వము అధికారులు పరిష్కరించడం కాకుండా, వాళ్ళ మీద ఆధారపడటం కాకుండా, పిల్లలే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కానీ మొత్తం కంప్లీట్గా వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా ఇప్పటి నుంచే ఆ యొక్క ఆలోచన దృక్పథాన్ని పెంచటం, అలానే ఆ సమస్యల్ని వాళ్ళకి వాళ్ళే పరిష్కరించుకునేటట్టు చేయటం, తద్వారా సెల్ఫ్ రిలయన్స్ అంటాం మనం, స్వయం సమృద్ధిని సాధించడమే ధ్యేయంగా ఈ ఇన్స్పైర్ ప్రోగ్రాం వచ్చింది. దీనికి అనుగుణంగానే పిల్లల్లో ఆ క్రియేటివ్ టాలెంట్స్ని, అంటే సొంతగా ఆలోచించి సొంతగా పరిష్కరించుకునేటటువంటి స్థితిని అభివృద్ధి చేయడానికి మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అన్నమాట. దీన్ని ప్రతి సంవత్సరం మనం ప్రతి క్లాసుకి మనం పెడుతూ దీన్ని పిల్లల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంభవిస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పాల్ జాన్సన్ సూచించారు. స్థానిక పిహెచ్సిలో ఆయన శివాబీతో మాట్లాడుతూ, కాచిన నీటిని తాగాలని, మురికి గుంటల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేలా చూసుకోవాలని ఆయన వివరించారు. ఈ సీజన్లో వాతావరణ మార్పుల దృష్ట్యా నీరు కలుషితమయ్యే అవకాశం, కలుషితమైన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్, డయేరియా లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం మంచిది. ఈ సీజన్లో మనకు సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఎక్కువగా
డయేరియా, ఫీవర్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. కావున నీటిని కాచి చల్లార్చి తాగడం ఎంతో మంచిది. అలాగే ఇంటి ముందర మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగునీరు నిల్వ ఉంటే దానిలో దోమ లార్వాలు చేరి అవి పెరిగి పెద్దవై మనల్ని కొట్టడం వలన మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున ఇంటి ముందు ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దాంట్లో ఒక మూత కిరోసిన్ చల్లడం ద్వారా మనం దోమ లార్వాలను చంపవచ్చు. సైదాపురం మండలంలో మాలాథియాన్ స్ప్రేయింగ్ కూడా చేయించడం జరుగుతూ ఉంది. కావున ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవలసిందిగా కోరుతున్నాం. గిరిజనులకు భూములు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. రాజావీధి, ముత్యాలపేట తదితర ప్రాంతాల గుండా ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ నాయకులు గిరిజనులు బైఠాయించారు. గిరిజనులు పేదలకు భూములు పంచాలంటూ నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ గిరీషా కార్యాలయంలో లేనప్పటికీ ఆయన వచ్చేంత వరకు ఉంటామని వారు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాజేష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో పేదలకు భూములు ఇస్తామని, పట్టణంలోని తోపుడు బండ్లు, ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు చెప్పినా నేటికి ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో చెంచురెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు గట్లపోయినటువంటి గిరిజనులు, పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు మార్జిన్ లో నివాసం ఉంటున్నటువంటి అత్యంత నిరుపేదలు రోడ్డు మార్జిన్ లో చిన్న చిన్న బంకుల్లాగా, చిన్న చిన్న అంగళ్ళలాగా నివాసాలు ఏర్పరచుకొని అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వము ఎంకరేజ్మెంట్ పేరుతోటి మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి మరి పేదలను తొలగిస్తూ, అదేవిధంగా చెరువు గట్లపోయినటువంటి అనాథలను తొలగించేదానికి కార్యాచరణ రూపొందించుకుంటా ఉంది. మేము 2 సంవత్సరాలుగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ నివాస్ గారు వీళ్ళది న్యాయమైనటువంటిది, వెంటనే వీళ్ళను గాంధీనగర్ లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కేటాయించమని చెప్పి ఉన్నారు. మరి అప్పట్లో ఉన్నటువంటి ఆర్ఐ, విఆర్ఓలు, అప్పట్లో ఉన్నటువంటి తహసీల్దార్ మైత్రాయ్ గారు మరి సర్వే చేసి ఒక నివేదికను తయారు చేసి 400 మంది మరి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక నివేదికను తయారు చేసి వీళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు. కానీ నేటి వరకు ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కార్యరూపం మాత్రం దాల్చకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సబ్ కలెక్టర్ గారు అయినటువంటి సుశీల్ గారు ఆ యొక్క ఆదేశాలని గౌరవించి న్యాయమైనటువంటి ఈ కోరికను పరిష్కార దిశగా సూచనలు చేసి ఈ పేదవాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా వారికి విజ్ఞప్తి చేసేదానికి ఇవాళ ఉదయం నుంచే సత్యాగ్రహం మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. డిఆర్డబ్ల్యూ కళాశాల ఆక్రమణల విషయం, అగ్నిమాపక అనుమతి లేకపోవడం, యూజీసీ నిధులు పక్కదోవ పట్టడం వంటి వాటిపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు రాబట్టడంతో కళాశాల యాజమాన్యం నాపై కక్ష కట్టారని సమాచార హక్కు జనవేదిక అధ్యక్షులు నాను మునీంద్రారెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థినులను రోడ్లపైకి పంపడం సరికాదని వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ నాయకులు సునీల్, వినయ్, విద్యార్థిని తండ్రి మహేష్ బాబు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో రవలి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఆ ఆత్మహత్య గల కారణాలు ఏమిటనేది ఇంతవరకు విచారణ కమిటీ వేస్తామని చెప్పారా కానీ ఇంతవరకు విచారణ కమిటీ వేయలేదు. ఎందుకంటే అక్కడ జరిగే అవినీతి ఆ విధంగా ఉంది కాబట్టి. ఈ రోజు మా అమ్మాయి ర్యాంకింగ్ వల్లే చనిపోయిందని చెప్పి వాళ్ళ తండ్రి స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి, ఏమి జరగకపోతే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి విద్యార్థులు రోడ్డు మీదకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నిన్న నాను మునీందర్ రెడ్డి మీద కూడా ఈ విధంగా మా మీద లేనిపోయిన అబండాలు చేస్తున్నాడు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఒక విద్యార్థికి అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ సమాచారం ఉంది కాబట్టి చెప్పాడు. కానీ ఆయన కావాలని చెప్పుంటే మీరు నిరూపించండి. ఒకవేళ అక్కడ నిజంగా తప్పు జరగకపోతే ఆయన్ని అరెస్ట్ చేయించండి కేసు పెట్టి. కానీ అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి విద్యార్థిని మభ్యపెట్టి మీరు వాళ్ళని భయభ్రాంతకు గురి చేసి ఈరోజు ర్యాలీ పెట్టారు. ఏమి జరగకపోతే ఇంతెందుకు జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. నిన్న ఈ రవలి మృతి పట్ల అమాయకులైనటువంటి విద్యార్థులని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ తరపున వినతి పత్రం ఇప్పించడం కానీ, ర్యాలీలు చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక పూటకమని కూడా ఎస్ఎంఆర్పిఎస్ తెలియజేస్తుంది. అదేవిధంగా దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. అసలైన దోషులు ఎవరనే విషయాన్ని యాజమాన్యానికి తెలుసు. మరి యాజమాన్యం ఎందుకు బయటపెట్టడం లేదనేది కూడా ఎస్ఎంఆర్పిఎస్ క్వశ్చనింగ్ చేస్తాం. అదే పరంగా ఒక స్వచ్ఛంద సంస్థ కలిగినటువంటి సమాచార జనవేదిక తరఫున పోరాడుతున్నటువంటి ముల్చంద్రారెడ్డి కావచ్చు, ఎన్ని ప్రజా సంఘాలైనా కూడా కావచ్చు, ఈ ప్రజా సంఘాలన్నీ కూడా కలిపి బాధితురాలకి న్యాయం చేయాలని
అదేవిధంగా SMRPS మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి బాధితురాలకు న్యాయం చేయాలని తెలియజేస్తాం. పోలీస్ చర్యల పట్ల ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. మేము ఒకటే అడుగుతున్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, లేని పక్షంలో మెజిస్ట్రియల్ విచారణ జరిపించండి, లేదంటే ఒక CBCID చేయండి. ఎన్నో ఉన్నాయి దీనికి. ఈ కార్యక్రమాలన్నిటి కూడా భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చేదానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. వాళ్ళకి అన్యాయం జరిగితే MRPS ముందుకు వచ్చి ఆందోళన జరిగే ప్రక్రియ కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తాం. సమాచార హక్కు చట్టం ద్వారా 2013లో సమాచారం కోరితే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు మొత్తం కథ నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ శ్యామలమ్మ ఆ రోజు రాష్ట్ర సమాచార కమిషన్ ముందే మాది ప్రైవేట్ కాలేజీ, మేము ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోలేదు, మాకు రావు, నిధులు లేదు, జీతాలు రావు, భూ కేటాయింపులు జరగలేదు అని తప్పుడు సమాచారం ఇచ్చింది. నా దగ్గర రికార్డుగానే ఉంది. రికార్డుగానే ఆ రోజు రాష్ట్ర సమాచార కమిషన్ రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత 2 నెలల తర్వాత నేను విక్రమపురి సింహ యూనివర్సిటీని అడిగితే అది ఎయిడెడ్ కాలేజీ అన్నారు. ఎయిడెడ్ కాలేజీ అన్న తర్వాత మళ్ళీ నేను DRW కాలేజీ కింద ఒక 7 దరఖాస్తులు చేయడం జరిగింది. 7 దరఖాస్తులు విద్యార్థులకు సంబంధించి ర్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నారా, ఆత్మహత్య నిరోధక సెల్లు ఏర్పాటు చేస్తున్నారా, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మీకు ఎప్పుడు భూమి కేటాయింపు చేశారు, ఎంత కేటాయింపు చేశారు, ఏ ప్రాతిపదికన చేశారు, మీకు UGC నుంచి ఎంత నిధులు వస్తున్నాయి, ఆ నిధులు దేనికోసం ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా 7-8 దరఖాస్తులు చేయడం జరిగింది. ఈ దరఖాస్తులకి నేను సంవత్సరం నుంచి ఇప్పుడు కనీసం 5 సార్లు సమాచార కమిషన్ ముందర నేను, ప్రిన్సిపల్ శ్యామలమ్మ, ప్రిన్సిపల్ వర్ధినమ్మ, వాళ్ళు డిగ్రీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్, నేను సమాచార దరఖాస్తుదారుని, ప్రతిసారి కూడా ఇస్తాము చేస్తాము అంటున్నారు. కమిషను వీళ్ళ మీద ఫైన్లు వేసినా చర్యలు తీసుకోమన్నా కూడా ఈ రోజుకి నాకు సమాచారం ఇచ్చేదానికి వెనకడుగేస్తున్నారు. టిఆర్ రెడ్డి ఇవ్వటం లేదు, ఇవ్వద్దు అని అంటున్నాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా DRW కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళకి జీతాలు 1500 రూపాయల నుంచి 10,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి ఉద్యోగికి స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ ఉద్యోగికి 350 నుంచి 450 రూపాయలు ఇవ్వాలి పర్ డే. కానీ వాళ్ళు ఇస్తున్నది 50 రూపాయలు. ఇవన్నీ కూడా ఆధారాలతో నేను లేబర్ కమిషన్కి ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదులో కూడా CR రెడ్డి మీద, కాలేజీ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్యామలమ్మ మీద, రోహిణి మెహర్మణి మీద, వర్ధినమ్మ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. నమోదు చేయమని కోరాను. వాళ్ళకి కేటాయించింది 3 ఎకరాల 60 సెంట్లు. దీన్ని కూడా వాళ్ళు RTI ద్వారా ఇచ్చారు. RDO గారిని, సబ్ కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేయమని రాష్ట్ర సమాచార కమిషన్ కోరటం జరిగింది. వాళ్ళు కనీసం 2 నుంచి 3 ఎకరాల దాకా ఆక్రమించుకున్నారని నేను ఫిర్యాదు చేశాను. అంటే ఈరోజు ఎకరా గూడూరు నడిబొడ్లో ఆ కాలేజీ వాళ్ళు ఆక్రమించుకుంది 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 2 ఎకరాలు 3 ఎకరాలు ఇంచుమించుగా 45-50 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. దీని మీద కూడా నేను MRO గారికి, సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదులో వాళ్ళ విచారణలో 70 సెంట్లు అని చెప్పున్నారు. దాని మీద నేను భూ కబ్జా కేసు నమోదు చేయమని సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఆయన కూడా 70 సెంట్లు కాదు, కనీసం 2 నుంచి 3 ఎకరాలు ఉంది, నా ఆధ్వర్యంలో నేను సర్వేని పెట్టుకుంటాను, మీ సర్వేని పెట్టండి, ఇద్దరు ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేయాలి, పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, భూ కబ్జా నుంచి కాపాడాలి. ఈ గుంట గతంలో గూడూరు పట్టణంలో భూగర్భ జలాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈరోజు గుంట పూర్తి చేసినందువలన చుట్టుపక్కల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. సుప్రీంకోర్టు 2001లో స్పష్టంగా తీర్పిచ్చింది. కుంటలు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ ఆక్రమణకు గురై ఉంటే వెంటనే తొలగించి భూగర్భ జలాలు పెంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారమే నేను వాళ్ళని కోరాను. వాళ్ళ కేటాయింపు జరిగింది 1998లో. 2001లో వీళ్ళు భూ కబ్జా చేశారు, గుంటను ఆక్రమించినారు. ఇంకా ఫైర్ పర్మిషన్ 3.5 ఎకరా దాటి వాళ్ళు భూ కబ్జా చేసి కొన్ని బిల్డింగ్స్ కట్టున్నారు. ఇవన్నీ కూడా నేను RTI ద్వారా ఫైర్ వాళ్ళని అడిగినాను. DRW కాలేజీకి ఎన్ని బిల్డింగ్లకి ఫైర్ పర్మిషన్ ఉంది, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళని అడిగి ఉన్నాం, ఎన్ని బిల్డింగ్లకి, ఎన్ని అంతస్తులకి
మున్సిపాలిటీ దగ్గర నుంచి అనుమతులు తీసుకున్నారు. ఈ రోజు నేను పిల్లకాయల కోసమే పుట్టాను అంటే ఉత్తమరాలు లేదని చెప్పుకునేటువంటి శ్యామలమ్మ, నువ్వు 20 సంవత్సరాల నుంచి ఆ కాలేజీలో పనిచేస్తున్నావు. ఆ హాస్టల్ భవనానికి ఈ రోజుకి ఫైర్ పర్మిషన్ లేదు. నువ్వేం చేస్తున్నావు? ఎవరికి ఉడిగం చేస్తున్నావు శ్యామలమ్మ అని నేను అడుగుతున్నాను. నీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ, నీ యాజమాన్యానికి విద్యార్థుల మీద ప్రేమ ఉంటే జరగకూడదు లేదన్నా జరిగితే నీ బిడ్డను అయితే గమ్మును వదిలేస్తావా? రేపు ఉదయం ఒక విద్యుత్ వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్లనో ఆ భవనంలో ఏదైనా జరగకూడదు జరుగుతుంది. ఆ విద్యార్థులు జీవితం బొగ్గుపాలయ్యే అవకాశం ఉంది. ఈ రోజుటి వరకు హాస్టల్ బిల్డింగ్కి ఫైర్ పర్మిషన్ తెచ్చుకోవాలా. నేను ఫైర్ వాళ్ళకి గూడూరు వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు అదరా పోయి ఫైర్ పర్మిషన్కి పెట్టండి అంటే మీరు ఫైర్ పర్మిషన్కి పెట్టున్నారని తెలుస్తుంది, కానీ పెట్టలేదని ఈ క్షణం వరకు నాకు తెలుసు. అదేవిధంగా ఒక బ్లాక్ వరకు మాత్రమే మీకు ఫైర్ పర్మిషన్ ఉంది. మిగిలిన బ్లాక్లకి ఈ రోజు వరకు కూడా ఫైర్ పర్మిషన్ లేదు. ఆ బిల్డింగుల్లో ఏదైనా జరగకూడదు జరిగితే ఆ విద్యార్థుల జీవితం ఏమవుతుంది? నీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఒక మనిషి జనం ఎత్తుంటే నువ్వు ఆ ఆడబిడ్డలను తీసుకొచ్చి రోడ్లు ఎక్కించి నాను మునీంద్రారెడ్డి ప్రశ్నించడం నేరమా? నేనేం చెలగాటం ఆడుతున్నాను, నువ్వు చెలగాటం ఆడుతున్నావు. నీ కాలేజీ మేనేజ్మెంట్ చెలగాటం ఆడుతుంది. కాలేజీ మేనేజ్మెంట్కి నువ్వు ఊడిగం చేస్తున్నావు. సిఆర్ రెడ్డి నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషి అయితే అతను ఈ విధంగా చట్టవిరుద్ధమైన వ్యవహారాలు చేస్తాడా? ఈ రోజు ఫైర్ పర్మిషన్ తీసుకోకుండా, ఫైర్కి సంబంధించినటువంటి పరికరాలు ఏం లేకుండా నువ్వు కాలేజీ నడుపుతున్నావు. అది తప్పు కాదా? అది పద్ధతి అయిందా? ఇవన్నీ కూడా నేను ప్రశ్నించటం మీకు బాధాకరమా? విద్యార్థుల్ని మభ్యపెట్టి విద్యార్థులకు ఏమీ తెలియనీయకుండా మునీంద్రారెడ్డి ఒక దోషి, మునీంద్రారెడ్డి ఒక పనికి మాలినోడు, ఇంకొకటి అని మాట్లాడుతున్నావు. ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా, కాలేజీ కరస్పాండెంట్గా ఎంతవరకు మీరు చేస్తున్న పనులు న్యాయం అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సుధాకర్ రావు హెచ్చరించారు. సైదాపురం మండలంలోని తూర్పుపూండ్ల గ్రామ ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్లను ఆయన పరిశీలించారు. సైదాపురం మండలంలోని తూర్పుపూండ్ల ప్రాంతంలోని ఇసుక రీచ్లను గురువారం తహసీల్దార్ సుధాకర్ రావు పరిశీలించారు. అక్కడ ఉన్న పొదుపు లక్ష్మి మహిళలతో ఆయన మాట్లాడారు. రోజు ఏ మేర ఇసుకను విక్రయిస్తారో అడిగి తెలుసుకున్నారు. అలాగే కూలీలతో మాట్లాడారు. అనంతరం సుధాకర్ రావు శివాబీతో మాట్లాడుతూ మండలంలో ఎక్కడి నుంచైనా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈయన వెంట వెలుగు సహాయక ప్రాజెక్టు అధికారి చిన్నయ్య, రెవెన్యూ అధికారి సుధాకర్ మొదలగు వారు ఉన్నారు. ఈరోజు మన తూర్పుపూండ్ల గ్రామంలోని ఇసుక రీచ్ని తనిఖీ చేయటం అయింది. ఇక్కడ ఇదివరలో కూలీలకి వాళ్ళ వేతనాలు ఇవ్వలేదని చెప్పి 1,13,10,000 రూపాయలు బాకీ ఉన్నది. దానికోసం అప్పుడు పనులు అయిపోయి ఉన్నాయి. మరలా దీన్ని 8వ తారీఖున మళ్ళీ వాళ్ళకి అమౌంట్ అది వాళ్ళ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ పని ప్రారంభించాం. మళ్ళీ ఇక్కడ రీచ్ కూడా స్టార్ట్ అయి ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం వారు కూడా ఒక 100 రూపాయలు క్యూబిక్ మీటర్కి 100 రూపాయలు తగ్గించారు. ఇదివరలో 600 ఉన్నది, ప్రస్తుతం 500 రూపాయలే చేశారు. దానివల్ల కూడా ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. 8వ తారీఖున ఇక్కడ రీచ్ స్టార్ట్ అయింది. రీచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వరకు మనం దాదాపు ఒక 20 క్యూబిక్ మీటర్లు ఇప్పుడు అమ్మకం చేసి ఉన్నాము. తర్వాత దీనికి కూడా ఏంటంటే మనకి ఇచ్చిన క్వాంటిటీకి కూడా సరిపోయే ఇది ఉన్నది. దానికోసం మళ్ళీ టెక్నికల్ టీంను కూడా అడిగాము. వాళ్ళు కూడా వచ్చి పరిశీలన చేసి ఇంకా అదనపు నిల్వలు ఉంటే వాళ్ళు పరిశీలన చేసి మళ్ళీ మనకి అనుమతులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరికైనా కానీ ఇసుక కావాలనంటే మీ సేవ ద్వారా క్యూబిక్ మీటర్కి 500 రూపాయల చొప్పున చలానా చెల్లించి మన తూర్పుపూండ్ల ఇసుక రీచ్ నుంచి ఇసుక తీసుకోవాల్సిందిగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అక్రమ మార్గంలో ఏదన్నా ఇసుక తనిఖీల్లో ఇసుక ట్రాక్టర్ మాకు దొరికితే మొదటిసారిగా 95 జీవో ప్రకారం 15,000 రూపాయల పెనాల్టీ విధించబడుతుంది. అదే ట్రాక్టర్ మరొకసారి అంటే రెండోసారి పట్టుబడితే 45,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. మూడోసారి అదే ట్రాక్టర్ పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే లారీకి కూడా మొట్టమొదటిసారిగా 10 టన్నుల లోపు అయితే 15,000 రూపాయలు, అట్లాగే 45,000 రూపాయలు, అట్లాగే సెకండ్ టైం అయితే 75,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. మూడోసారి ఏ వాహనం అయినా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అక్రమ ఇసుక రవాణాకు కానీ తరలింపుకు కానీ ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టబద్ధంగా వాళ్ళకి కావాల్సిన ఇసుకని మీ సేవ ద్వారా క్యూబిక్ మీటర్కి 500 రూపాయల చొప్పున చలానా చెల్లించి పొందవలసిందిగా నేను కోరుతున్నాను. మన్బోల్లోని మండల పరిషత్ కార్యాలయంలో బదిలీపై వెళ్లిన అధికారులతో పాటు జాతీయ స్థాయిలో అవార్డు పొందిన వారిని ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. మన్బోల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పలువురిని ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీనివాసులు రెడ్డి, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తహసీల్దార్ రమణయ్యను సన్మానించారు. అలాగే కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, వరప్రసాద్, మురళి, జిలానీ బేగ్, శివరామిరెడ్డిలను సన్మానించారు.
ఇంతమందిని ఒకేసారి సన్మానించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితమ్మ, ఎంపీడీఓ హేమలత, నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీలు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వివిధ మండలాలకు వెళ్ళడం జరిగింది. రెండోది వేరు మండలాల నుంచి మన మండలానికి పంచాయతీ సెక్రటరీలు కొత్త వారు రావడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా మన పంచాయతీరాజ్ ఏఈ గారు కానీ హౌసింగ్ ఏఈ గారు కానీ వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. మండల ఆనవాయితీ ప్రకారం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటటువంటి మన మండల స్టాఫ్కి వాళ్ళందరినీ కూడా సన్మానించడం అనేది మన మండలంలో చాలా ఆనవాయితీ వస్తున్నటువంటి విధానం. ఒక నిదర్శనంగా నిలవడం జరిగింది. ఆయన నేను పాదాభామనం చేస్తూ మరొకసారి మన మండల కీర్తిని దేశ స్థాయికి తీసుకొచ్చినటువంటి అటువంటి ఉపాధ్యాయులు మనం సన్మానించుకున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వపడుతున్నాం. రెండోది మా గ్రామానికి కూడా ఆయన ఈ యొక్క సేవల్ని ఆయన కొనసాగించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 5 మంది పంచాయతీ కార్యదర్శులు, మన ఆఫీస్ స్టాఫ్ అయిన సీనియర్ అసిస్టెంట్ అప్పాజీ మరియు 3 ఏఈలు మరియు 5 మంది అవార్డు గ్రహీతలు ఆగస్టు 15 కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకుని మనుగోలు మండలంలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులకు మరియు జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజు అవార్డు గ్రహించిన జట్లపండు ఉపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి గారికి అందరికీ కలిసి మన మనుగోలు గ్రామంలో ఉన్న సర్పంచులు మరియు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అందరూ కలిసి రోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇతర మండలం నుండి బదిలీపై వచ్చిన అధికారులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. చక్కగా ప్రభుత్వ నిబంధనలు లోపడి పేదవారికి అండగా పనిచేయాలని మా సహకారం మీకు ఎల్లవేళ ఉంటుందని తెలియజేస్తున్నాను. అవార్డు గ్రహీతలకు చక్కగా పనిచేసి ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన గూడూరులోని బన్గి సాహెబ్పేట ప్రాంతంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మందా కృష్ణయ్య తెలిపారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పౌలు, ఈశ్వరయ్య, మల్లి, పెంచలయ్య మొదలగువారు పాల్గొన్నారు. కార్యకర్త సదస్సు జరుపుడు కారణం నాటి నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమాలు 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేశాము, ఎన్నో ఆటుపోట్లు తిన్నాము. కానీ ఈరోజు కూడా మన డివిజన్ పరిధిలో కనీసం ఎంఆర్పీఎస్ కార్యాలయం ఓపెనింగ్ అనేది కూడా జరగలేదు. కానీ ఈరోజు ఎంఆర్పీఎస్ కార్యాలయం ఓపెనింగ్ చేయాలని గూడూరు నియోజకవర్గ కార్యకర్తలు మరియు నాయకులు మరి అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు బనికి చేపట్టినందు ఒక కార్యాలయం ఓపెనింగ్ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మందాకృష్ణ మాదిగ గారు, దండోర వ్యవస్థాపకులు గూడూరు. ఈ గూడూరు డివిజన్ హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీసు నిర్మాణం అనేది ఈనాటి వరకు కూడా లేదు కనుక దానికి ముఖ్యంగా గూడూరు ఏస్ప్రయ తన సొంత డబ్బులతో అక్కడ స్థలం కొని ఈరోజు ఎంఆర్పిఎస్ కార్యాలయాన్ని నిలిపేదానికి ముందుకొచ్చిన దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ యొక్క ఆఫీసు నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందించినటువంటి మేధావులకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఉదయం 10 గంటలకి దూర్చిట్ నగర్ హరిబాబు పెట్రోల్ బంక్ ప్రక్కన ఆఫీసు ఓపెనింగ్ ఉంది. ఆ ఆఫీసు ఓపెనింగ్కి ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల నుంచి గూడూరు పట్టణంలోని గీతా మందిరంలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి ఉంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మందిరంలో నిర్వహించిన కుంకుమ పూజ, తులసి పూజల్లో మహిళలు విరివిగా పాల్గొన్నారు.
ముఖ్యము. ఎవరికైతే తెలుస్తుందో అటువంటి వాళ్ళు భగవద్గీత శ్లోకం ఉంది. అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతేన భూదా భావకమృత. 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, అహం సర్వ నేను గడపగలుగుతున్నా, నేను లేకపోతే పల్లె ఎట్లా పలుకుతారు. కాబట్టి ఇక్కడ నొక్కు ఉంటుంది. ఒక విజయం చేస్తుంది అంతా పొద్దున 3 గంటలు నిద్ర లేచి 3 గంటల నిద్ర లేచి ప్రశాంతంగా ఇలా డ్యాన్స్ చేస్తూ ఏం చేస్తూ దేవుడికి ఆలోచించి అక్కడ భగవద్గీత చదువుకొని అనగా అంటే మరొక నమ్మకం కాకుండా కేవలం అటువంటి వాటిని మనం ఇసుక రోజంతా బదిలీ చేస్తూ ఉంటాము. భగవంతుడికి సేవ చేయడానికి బలవంతంగా డాక్టర్గా మన దెయ్యమైన అంటే దెయ్యంలాగా పనిచేయడం ఉంటుంది. భాగవత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. సమస్యల పరిష్కార దిశగా నమూనాలు ఉండాలి. వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకులు నరసింహారెడ్డి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం. తూర్పుపూండ్ల గ్రామంలో ఇసుక రీచులను పరిశీలించిన సైదాపురం తహసీల్దార్ సుధాకర్ రావు. వైభవంగా కృష్ణ భగవానుడికి ఊంజల్ సేవ. కుంకుమ తులసి పూజల్లో విరివిగా పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.